పాపం అధికారం దూరం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే సతీ సమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే కొండా సురేఖ గారు కూడా పాల్గొన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులంతా కలిసి దేవుడిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకుల ఆశీర్వాదం కోసం ఒక దగ్గర ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చోవడం జరిగింది. అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి కూర్చున్న తర్వాత అలాగే వారితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ గారు, అలాగే బట్టి విక్రమార్క గారు కూర్చోవడం జరిగింది. ఇక్కడే ఒక అనుకోని సంఘటన ఎదురైంది. అక్కడ ఏదైతే కూర్చోవడానికి బెంచ్ వేశారో అది చాలా చిన్నగా ఉండడం, అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చోవడం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి గీతారెడ్డి గారు వచ్చి కూర్చోవడం వల్ల అక్కడ ప్లేస్ లేని కారణంగా కొంచెం కింది వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూర్చున్నారు. ఇక దానికి సంబంధించిన ఒక ఫోటోను పింకీలు తీసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, బహుజన బిడ్డ కొండా సురేఖను ఘోరంగా అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో అంటూ వారేమో పైన కూర్చొని బట్టి విక్రమార్క గారిని అలాగే కొండా సురేఖ గారిని కింద కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి అవమానించాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పింకీలు. అంతటితో ఆగకుండా ఏకంగా బీఆర్ఎస్ లో దళిత నేతలతో ప్రెస్ మీట్లు సైతం పెట్టిస్తున్నారు. దేవాలయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం తెలంగాణ ప్రజలు తప్పుబడుతున్నారు. కింద కూర్చున్నంత మాత్రాన దళితులను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవమానించినట్టు కాదు. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, అలాంటి స్థానంలో కూర్చున్న వారిని ఎవరు అవమానించరు అంటూ బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా అలాగంటే అప్పట్లో ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క గారు చైర్లో కూర్చుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కింద కూర్చోవడం జరిగింది. కింద కూర్చొని రాహుల్ గాంధీ గారు తింటున్న దోశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కొంచెం తినడం జరిగింది. అంత మాత్రాన దళితుడైన బట్టి విక్రమార్క గారు రెడ్డి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అవమానించినట్ట. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అందరూ కుటుంబ సభ్యులు. కుటుంబంలో ఒకరు కింద కూర్చున్నంత మాత్రాన ఎవరు ఎవరిని అవమానించినట్లు కాదు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ఎప్పుడు పైన కూర్చొని బానిసలు కింద కూర్చోవడానికి. ఇది ప్రజా ప్రభుత్వం, అంతా కుటుంబ సభ్యులే. ఎప్పుడైనా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేటీఆర్ గారు పైన కూర్చొని మిగిలిన లీడర్లు కింద కూర్చున్న సందర్భాలు మనం చాలా చూసాం. ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ లీడర్లు పైన కూర్చొని కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్ రావు కింద కూర్చోవడం మనం ఎక్కడైనా చూసామా?